హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో బిర్యానీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి. ఫస్ట్ మనకు కావాల్సింది అల్లము, తెల్లగడ్డ గ్రైండ్ చేసుకున్న పేస్ట్. తర్వాత కావాల్సింది ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా. మరి ఇది ₹90 received on phone pay. 2.5 kg చికెన్ అండి ఇది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: జాజి పువ్వు, చెక్క, మొక్క. ఆనియన్స్ వేసుకుంటున్నాము. తర్వాత ఇంగ్రీడియంట్ ఇలాచి. కొంచెం దోరగా వేసుకునే విధంగా కలుపుకోవాలండి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా. అలాగే బిర్యానీలోకి గోంగూర, పుల్లగూర. అంటే ఇంట్లో ప్రశాంతంగా మంచి బిర్యానీ చేసుకొని తింటే లాస్ట్ టైం వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే వ్యూస్ పెడుతున్నాయి కానీ లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎర్రగడ్డలో కొంచెం రెడ్ రోస్ట్ అవ్వగానే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఉప్పు, రోస్ట్ అయితే ఇంకా టైం పడుతుంది. ఈలోపు మా గార్డెన్ చూస్తున్నాడు. ఇదేనండి మా గార్డెన్. ఫ్రంట్ సైడ్ కూడా ఒక గార్డెన్ ఉంది. ఇంకా హోమ్ టూర్ వీడియో పెట్టలేదు. పెట్టినప్పుడు మొత్తం కంప్లీట్గా చూస్తాను. ఇలా కామెంట్ చేయండి. రండి రండి రండి, రెడీ అయిపోతుంది. వీడియో తీస్తున్నా. మా పిల్లలు మాట్లాడాలంటే మాట్లాడి ఈజీగా గుర్తిస్తున్నారు. వీడియో చేయాలన్నా మాట్లాడాలన్నా. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోద్ది. అది ఓన్లీ కలర్ కోసం మాత్రమే. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు ఆనియన్స్ రోస్ట్ అయిన తర్వాత టమాటాస్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపెట్టుకుంటే కంప్లీట్గా మసాలా మొత్తం మొక్కలకి విధంగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కాడ్ వేసుకుందాము. ఎండలు భలే ఉన్నాయండి నెల్లూరులో. ఎక్కడానికి దగ్గరగా వచ్చేసింది. షేప్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటాం. అది ఉడికే లోపల జిమ్ చేస్తున్నాం. ఉడికితే కదా మొక్క ఈ విధంగా ఉడకాలండి. బాగా మనం చేత్తో పట్టుకున్నా సరే, గట్టితో
అలా అన్నా సరే బాగా స్మూత్గా, మరీ స్మూత్గా కాదు, లైట్గా ఉడకాలి. అప్పుడు మళ్ళీ రైస్లో ఉడకాలి కదా. మా నెల్లూరులో అయితే 250 రూపాయలు కేజీ చికెన్. మీ ఊర్లో ఎంత కామెంట్ చేయాలి. బయట ఎండ భయంకరంగా ఉంది. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇది 4 గ్లాసులు బియ్యం అండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం. వాటర్ వచ్చేసి 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇదే గ్లాస్తో. దీంతో 8 గ్లాసులు వాటర్ పోసేసాము. సాల్ట్ చెక్ చేద్దాము. వాటర్ పోసాము కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం వేస్తే బాగుంటుంది. ఇంత తక్కువైంది అనిపించింది నాకు. వేసేసుకున్నాను. కల్లుప్పే వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకొక 10 మినిట్స్లో బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. వేడిగా నిమ్మకాయ ఆనియన్ వేసుకొని. ఇవాళ అసలు వాస్తవంగా ఇవాళ కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాము, కానీ ఎండకి కట్ల మీద పొయ్యి కానీ చేస్తే 41 డిగ్రీస్ కాదు 47 డిగ్రీస్ కింద మనకు గాలిపోతుంది. అందుకనే ఆపేసి మరి గ్యాస్ మీద వాయిస్ ఏమైనా వినకపోతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మైక్ తీసుకుంటాను. ఫస్ట్ అసలు ట్రైల్ వేస్తున్నా ఏ విధంగా ఉంటుంది వీడియో, వాయిస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ చెక్ చేస్తున్నాను. సరే వాయిస్ మరి కంప్లీట్గా బాగలేదని చెప్పి మీరు ఏమైనా కామెంట్ చేస్తే కనుక మైక్ వేసుకుంటాం. ఇప్పుడు పుదీనా వేసుకున్నాము. కొంచెం తెల్లగా ఉంది కదా, ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ పొంగే టయానికి కరెక్ట్గా మనకి స్మెల్ మొత్తం బిర్యానీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో పుదీనా వేసుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు పొంగు వస్తుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇదేనండి మేముండే ఏరియా. పచ్చని చెట్లు, మంచి కాలనీ, చాలా బాగుంటుంది ఏరియా, డీసెంట్ ఏరియా. యూట్యూబ్ పెట్టాలని లేదండి నాకు. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సరే చూద్దాం, మనం కూడా పెడదాము. మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరుగుతారేమో. మనకు అంత ఉంది అంటారా? కామెంట్స్ చేయండి. లాస్ట్ ఆఫ్ క్లైమాక్స్ వచ్చేసిందండి, అంతా వేసుకున్నాం. పుల్లగా ఫ్లేవర్ నీట్గా వస్తుంది. కొంచెం డ్రై అయిందండి, ఇంకా దమ్ వేయాలి. దమ్ ఫినిష్ అవ్వగానే మళ్ళీ తీస్తాను వీడియో. గైస్ మర్చిపోయా, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి Venkatesh28. ఎస్, ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయిందండి బిర్యానీ. కొంచెం ఒక 1 అవర్ కానీ లేదా 40 మినిట్స్ కానీ దమ్ పెట్టేస్తే స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. Completed. Please do subscribe.